నమస్తే, వెల్కమ్ టు ద సత్యపాత పీపుల్ లైవ్ టీవీ. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సినిమా గురించి మాట్లాడుకుందాం. రమ్యకృష్ణ ఒకప్పటి హీరోయిన్, ప్రజెంట్ ఏ పాత్ర అయినా చేస్తుంది బాగానే. రమ్యకృష్ణ గురించి మనం మాట్లాడుకుందాం సార్. రమ్యకృష్ణ తన కెరియర్లో వచ్చిన కొత్తలో చాలా ఇబ్బందులు పడింది, చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. తర్వాత అన్నింటిని ఎదుర్కొని మళ్ళీ హీరోయిన్గా మళ్ళీ మంచి పొజిషన్లోకి వెళ్ళింది. అయితే అసలు రమ్యకృష్ణ సినీ కెరియర్ ఎలా ప్రారంభమైంది, రమ్యకృష్ణ ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు కానీ ఇంకా ఇతర ఇబ్బందులు కానీ ఏంటి అనేవి ఒకసారి మన ప్రేక్షకులతో పంచుకోండి సార్. కష్టాల కడలని ఎదిరీది విజేతగా నిలిచిన రమ్యకృష్ణ. ఒక మాట చెప్పాలంటే అది దీనికి సమాధానం. అయితే మన సినిమా గురించి చెప్తున్నప్పుడు కేవలం సినిమాల్లో వాళ్ళు యాక్ట్ చేసినట్టు పాటలు కానీ లేకపోతే సినిమాలు కానీ ఇవి ప్రధానంగా కాకుండా ప్రతి మనిషి జీవితంలో ఎన్ని కష్టాలు పడతారు, ఏ విధంగా పైకి వస్తారు, లేదా ఏ విధంగా పతనం అవుతారు, ఇవన్నీ కూడా మనం వివరించి చెప్పడం జరుగుతుంది. మనం చేసేటువంటి ఎపిసోడ్ కనుక చూస్తే చాలా పెక్యులర్ విషయాలే మనం చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అందులో కొన్ని సినిమాలు కూడా చెప్పాల్సి వస్తుంది, కానీ మన ఉద్దేశం సినిమాల్లో వాళ్ళ పాత్రల గురించి కూడా కాదు. రమ్యకృష్ణ బేసికల్గా చూసుకుంటే తమిళనాడు. యాక్చువల్గా వీడి పేరు రమ్యకృష్ణన్, అంటే వాళ్ళ నాన్నగారి పేరు కృష్ణన్, వాళ్ళ అమ్మగారి పేరు మాయ. సో తండ్రి పేరుని జనరల్గా వాళ్ళు తమిళన్స్లో ఏం చేస్తారంటే చివరిలో యాడ్ చేసుకుంటారు రమ్యకృష్ణన్. ఆ తర్వాత మన తెలుగు వాళ్ళకి ఏమైందంటే రమ్యకృష్ణ అని చెప్పేసి అలవాటు అయిపోయిందనమాట. సో వీళ్ళ మేనమావ ఈయన తొక్కులెక్క అని చెప్పేసి ఒక పేపర్ రన్ చేసేవారు. వాళ్ళ మేనమావ కూడా పెద్ద జర్నలిస్ట్ అనమాట. అయితే చో రామస్వామి అంటారు ఆయన. యాక్చువల్గా ఈ చో రామస్వామి అన్న ఆయన ఎంజీఆర్, శివాజీ గణేష్ను ఇలాంటి వాళ్ళందరికీ కూడా బాగా సన్నిహితుడు. అలాగే ఆయన నాటకాలు కూడా వేసేవాడు. ఆయన బేసికల్గా మంచి ఆర్టిస్ట్ ఆయన. సో ఆ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఏంటంటే తనకు మేనకోళ్ళు అవుతుంది కదా రమ్యకృష్ణ. ఆ నాటకాలకు తీసుకెళ్ళి కొన్ని పాత్రలు కూడా చిన్నప్పటి నుంచి కూడా రమ్యకృష్ణ చేత వేయించేవాడు. సో ఆవిడ బేసికల్గా ఏంటంటే నాటకాలు వేయటంతో పాటు భరతనాట్యం, కూచిపూడి ఇలాంటివన్నీ కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారు. సో మంచి డ్యాన్సర్ బేసికల్గా. అలాగే కళ్ళు కూడా నువ్వు కనుక అబ్జర్వ్ చేస్తే కళ్ళు కూడా ఎక్స్ప్రెసివ్గా ఉంటాయి. రమ్యకృష్ణ కళ్ళు భావాన్ని బాగా పలికిస్తాయి. కాబట్టి ఒక ఆర్టిస్ట్ సక్సెస్ అవ్వాలంటే కళ్ళు చాలా ఇంపార్టెంట్. చిరంజీవి కళ్ళు కూడా చూడు, చిరుతపులి కళ్ళులాగా ఉంటాయన్నమాట. అందుకే బాలచంద్ర కూడా చిరంజీవి కళ్ళని ఎక్కువగా లైక్ చేశారు. అలాగే మాధవన్ ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, ఆవిడ కళ్ళు కూడా చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంటాయి. అలాగా రమ్యకృష్ణ చిన్నప్పటి నుంచి కూడా ఆవిడకి ఒక ఫీర్ అంటూ ఏమి లేదు, అంటే స్టేజ్ ఫీర్ అనేది ఆవిడకి లేదు. అయితే దురదృష్టం చిన్నప్పటి నుంచి కూడా ఆవిడ వెంటాడింది. ఎలాగంటే ఫైనాన్షియల్ పొజిషను వాళ్ళ నాన్నగారు ఫైనాన్షియల్గా అంత స్టెబిలిటీ ఉన్న పర్సన్ కాదు. సో చిన్నప్పటి నుంచి కూడా ఫైనాన్షియల్గా ఒడిదుడుకులు ఇవన్నీ ఉండేవి. మేనమామ చో రామస్వామి బాగా పాపులర్ ఆయన. ఎలాగైనా వీళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి అనేటువంటి ఒక పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి గెలుపు కూడా ఆయన చేస్తూ ఉండేవాడు. సో ఎప్పుడైతే ఈ నాటకాలు అన్నీ వేసేటప్పటికీ ఈవిడ సినిమాల్లో, తమిళ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. జనరల్గా అప్పట్లో ఏంటంటే భరతనాట్యం కానీ కూచిపూడి కానీ అంటే జనరల్గా ఆర్టిస్ట్కి అవకాశాలు ఎక్కువ వస్తాయి. ఫస్ట్ వాళ్ళ నాన్నగారు ఒప్పుకోకపోతే వాళ్ళ మేనమామ ఒప్పించాడు. ఆయన ఒప్పించి ముఖ్యంగా తమిళ సినిమాల్లోకి ఈవిడ ఎంట్రీ అయ్యారు. అయితే తమిళ సినిమాల్లో ఎంట్రీ అయినప్పుడు కూడా చూస్తూనే ఆవిడ పెద్ద క్యారెక్టర్స్ కానీ ఏమీ రాలేదు. ఒక ఆర్టిస్ట్గా అలా వెళ్తుంది ఆవిడ. తెలుగులో కంచుకోగడ అని ఒక సినిమా వచ్చింది. అది కూడా ఇప్పుడు 80s వచ్చింది. 83-84లో వచ్చింది కంచుకోగడలో కృష్ణా శ్రీదేవి అందులో ఒక ట్రైబల్ యువతి క్యారెక్టర్ని రమ్యకృష్ణని సెలెక్ట్ చేశారు. ఫస్ట్ తెలుగులో చెప్తున్నాను. చేస్తే ఆ సినిమాలో అది యాక్ట్ చేశారు కోదండరామిరెడ్డి డైరెక్టరు. కానీ ఎడిటింగ్లో ఏమైందంటే ఆ క్యారెక్టర్ని కట్ చేశారు.
సో ఆ సినిమాలో ఇప్పుడు మీరు చూస్తే రమ్యకృష్ణ ఉండదు. ఓకే. సో ఆ విధంగా తెలుగులో ఆవిడ నటించింది ఎడిటింగ్లో బలైపోయింది. బలైపోయిన తర్వాత అప్పటికే ఆవిడ తమిళలో వేషాలు వేస్తూ ఇలాగ ఉన్న సందర్భంలో విధి ఎప్పుడు కూడా ఎప్పటికి అనుకూలిస్తుందో ఎవరికి వక్రీకరిస్తుందో ఎప్పుడు కూడా మనం చెప్పలేం. రవిరాజ పినిశెట్టి కృష్ణలీలలు అనేది కృష్ణలీల, ఆ సినిమా కృష్ణలీల కూడా కాదు, కృష్ణలీల అనే సినిమా ఒకటి ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకొని ఆ సినిమాలో హీరోయిన్గా సీతను బుక్ చేద్దామని చెప్పి అనుకున్నారు. సీత అప్పటికి మంచి పాపులారిటీలో ఉన్నారు. అయితే ఈ అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పంపించారు తీసుకురమ్మని. పంపిస్తే అక్కడ వెళ్ళిన ప్లేస్లో సీత లేదు, రమ్యకృష్ణ కనిపించారు. రమ్యకృష్ణ అప్పటికి మంచి గ్లామరస్గా మంచి డ్రెస్సింగ్లో ఉన్నారు. ఉంటే ఏం చేశారంటే సరే సీత బదులు కాదు ఏంటన్నా బాగానే ఉంటుందని తీసుకొచ్చారు. తీసుకొస్తే రవిరాజ పినిశెట్టికి ఫస్ట్ నచ్చల, కానీ ప్రొడ్యూసర్స్ తర్వాత డైరెక్టరు కూడా చేరి కన్విన్స్ అయ్యాడు. ఎందుకంటే వాళ్ళకి తక్కువ బడ్జెట్లో సినిమా అవ్వాలి, పైగా వీరికి నాట్యం వచ్చు. అందుకని ఆ సినిమాలో రమకృష్ణని హీరోయిన్ కింద బుక్ చేసుకొని ఆ సినిమా తీశారు. ఆ సినిమా పెద్ద సూపర్ డూపర్ హిట్ కాకపోయినా కూడా ఆనంద్ యావరేజ్గా వెళ్ళింది. వెళ్ళేటప్పటికి తెలుగులో అప్పటికి ఏమైందంటే ఒక తరం నటులు నెమ్మదిగా ఫేడౌట్ అయిపోతూ వచ్చారు. అంటే 80 దశకం వచ్చేప్పటికి జయప్రద, జయసుధ వీళ్ళ హవా తగ్గుతోంది. సుహాసిని, విజయశాంతి ఇలాంటి నటులు ప్రారంభమయ్యారు. కొత్త నటులు సుమను వీళ్ళందరూ, భానుచంద్ర వీళ్ళందరూ బాగా తారాస్థాయికి వెళ్తున్నారు. సో ఒక కొత్త హీరోయిన్ కావాలి, కొత్త హీరోయిన్ కావాలన్నప్పుడు రమ్యకృష్ణ కొంతమంది ప్రొడ్యూసర్స్ దృష్టిలో పడిన తర్వాత ఈవిడ డ్యాన్స్ బాగా చేస్తుంది. చేసిన సందర్భంలోనే నాగార్జున కూడా అప్పుడే హీరో కింద వస్తున్నాడు. నాగార్జున ఫస్ట్ సినిమా విక్రమ్ పెద్ద గొప్పగా ఆడలేదు. రెండో సినిమా సంకీర్తన, మూడో సినిమా అనుకుంటా. సంకీర్తన గీతాకృష్ణ డైరెక్టర్ దానికి. అందులో బాగా డ్యాన్స్ చేయగలిగేటువంటి వ్యక్తి కావాలి. సో ఆ విధంగా రమకృష్ణ నాగార్జున సరసన సంకీర్తన అనే సినిమాలోకి వచ్చాడు. ఈ సంకీర్తన సినిమా అప్పట్లో డిజాస్టర్, ఫెయిల్యూర్ అయింది. సబ్జెక్టు బాగుంటుంది, టేకింగ్ బాగుంటుంది. అయితే ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే నాగార్జునకి విక్రమ్ సినిమాలో ఫ్రాక్చర్ అయింది కాలు, పైనుంచి కిందకి దొరికే సన్నివేశంలో కాలు ఫ్రాక్చర్ అయింది. రమకృష్ణ అంతకుముందు ఒక స్టేజ్ మీద కూర్చుంటూ నిద్రకి ఊగిపోతూ కుర్చీ నుంచి వెనక్కి పడిపోయింది. కుర్చీ అది స్టేజ్ మీద నుంచి, దాంతో ఆడు కాలుకి ఫ్రాక్చర్ అయింది. వీళ్ళిద్దరూ రికవర్ అయ్యారు. రికవర్ అయ్యి ఈ సంకీర్తన సినిమాను బాగా ఎప్పటికీ చూడు, వాళ్ళిద్దరు బెక్కుతూ నడుస్తున్నట్టు కనబడుతుంది కొన్ని సన్నివేశాల్లో. ఇద్దరికి ఆ ప్రాబ్లం వచ్చింది. దాంతో ఏదైనా సంకీర్తన సినిమా ఆడలేదు, ఫెయిల్యూర్ అయ్యేటప్పటికీ ఆ తర్వాత వాడికి స్వాతి చినుకులు అని చెప్పి కాంతారో సినిమా తీశారు. అందరూ యాక్ట్ చేస్తే అది ఫెయిల్యూర్. ఇలాగా ఆవిడ వరుస పెట్టి చేసిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవుతూ వచ్చాయి. దాంతో అందరూ ఒక ముద్ర వేసేసారు, ఏమనంటే రమకృష్ణ ఐరన్ లెగ్, ఆవిడ సినిమా చేస్తే అది ఫెయిల్యూర్ అని ముద్ర వేసారు. యాక్టింగ్ రాదన్నారు, మొహంలో భావాలు ఎక్స్ప్రెసివ్గా లేవన్నారు, పొట్టిగా ఉందని చెప్పి అన్నారు, రకరకాల కామెంట్స్ అన్నీ చేశారు. దాంతో రమకృష్ణ అది తమిళలోను ఇది తెలుగులోను ఆవిడ పరిస్థితి ఏంటంటే అగమగోచరంగా తయారైంది. అందరూ వెక్కిరింతలు. సినిమా ఇండస్ట్రీ అది బాగా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఏ రంగంలోనూ అదే పరిస్థితి ఉంది. దాంతో ఓ విధంగా చెప్పాలి అంటే రమకృష్ణ ఏం చేయాలి అర్థం కాల. చివరికి కొన్నిసార్లు ఆవిడ సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్లు వేశారు, తర్వాత ప్రాధాన్యత లేని క్యారెక్టర్లు వేశారు. కొన్ని చోట్ల డబ్బులేమో రెమ్యునరేషన్ ఎంత అని చెప్పి సగం ఇచ్చినా ఊరుకున్నారు. తప్పదు మరి. అలాంటి సందర్భంలో అదృష్టం అల్లుడు గారి రూపంలో వెతుక్కుంటూ వచ్చింది. అల్లుడు గారి సినిమాలో 10 నిమిషాల క్యారెక్టర్ ఉంటుంది, మోగ క్యారెక్టరు. ఆ మోగ క్యారెక్టర్కి కావాలి ఒక మనిషి, ఒక మంచి ఆర్టిస్టు. రాఘవేంద్ర ఏం చేశారంటే అప్పటి సినిమా హీరోయిన్ యమున్ని అడిగారు ఆ క్యారెక్టర్కి. యమునికి అదే టైంలో ఆడపడుచు అనేటువంటి సినిమా వచ్చింది, శివకృష్ణ తీశారు ఆ సినిమా. ఆడపడుచులో రోలు చాలా ఫెరోషియస్గా ఉంటుంది. ఆ ఫెరోషియస్గా ఉండేటువంటి ఆ రోల్లో
ఆవిడ నటించి ఈ 10 నిమిషాలు మోగ క్యారెక్టర్ ఎందుకు అని చెప్పేసి వదిలేసింది ఆవిడ. సో చాలామంది వద్దనేసారు. వద్దంటే రమకృష్ణ ఆ సినిమాలో యాక్ట్ చేశారు, కె రామచంద్రరావు డైరెక్షన్. ఆ 10 నిమిషాలు ఉండేటువంటి అల్లుడు గారి క్యారెక్టర్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఒక్కసారి రమకృష్ణ పేరు మరొకసారి బయటికి వెలుగులోకి వచ్చింది. అయితే కె రాఘవేంద్రరావు ఏం చేశారంటే, ఆయన మనసులో ఏ భావం వచ్చిందో కానీ అంతవరకు ఐరన్ లెగ్ అనేటువంటి రమకృష్ణని గోల్డెన్ లెగ్గా తీర్చిదిద్దాలని చెప్పి తర్వాత అల్లరి ప్రియుడు, అల్లరి ప్రేమికుడు ఇలా వరుస పెట్టి తన సినిమాల్లో రమకృష్ణ హీరోయిన్గా చూపించడం, బొడ్డును చూపించడం, గ్లామరస్గా చూపించడం ఇవన్నీ కూడా చేసేటప్పటికీ ఒక్కసారి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రమకృష్ణ గ్లామరస్ హీరోయిన్గా మారిపోయింది. గ్లామరస్ హీరోయిన్గా మారిపోయినటువంటి రమకృష్ణలో ఒక గ్లామర్ డాల్నే చూశారు అందరూ. ఫర్ ఎగ్జాంపుల్ చాలా కమర్షియల్ సినిమాల్లో నటించారు. అల్లుడా మజాక, హలో బ్రదరు, ఇలాంటి సినిమాలు అన్నింటిలో కూడా ఒక గ్లామరస్ క్యారెక్టర్, యాక్టింగ్ అంటే ఏమి ఉండదు. అప్పటికి ముద్ర కూడా ఏం వేశారంటే ఆవిడ ఒక గ్లామర్ పాత్రకి వేసే ఒక డాల్. అలా కృష్ణ పక్కన నటించారు, నాగార్జున పక్కన నటించారు, వెంకటేష్ పక్కన, చిరంజీవి పక్కన, అందరి హీరోల పక్కన ఈ గ్లామర్ రోల్సే వేస్తున్నారు. ఆవిడ వేసిన సందర్భంలో శ్యాంప్రసాద్ రెడ్డి అమ్మోరు అనేటువంటి సినిమా తీయాలని చెప్పి సంకల్పించారు. కోడి రామకృష్ణ డైరెక్టర్. అమ్మోరు క్యారెక్టర్ వేయాలి అనేటప్పటికీ ఎవరు వేయాలి అనేటువంటి ప్రశ్న వచ్చింది. అప్పటి వరకు ఒక జనరేషన్లో అమ్మవారి క్యారెక్టర్లు వేయాలంటే కేఆర్ విజయ వేస్తేనే అమ్మవారి క్యారెక్టర్. కానీ అప్పటికి ఆవిడ ఏజ్ ఒక మిడిల్ ఏజ్ దాటిపోయి ఓల్డ్ ఏజ్కి వస్తున్నారు ఈ సినిమా తీసే టైంకి. తెలుగులో ఎవరు వేస్తారు అనేటువంటి పరిస్థితి వచ్చింది. వచ్చినప్పుడు ఈ రమకృష్ణ పేరుని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. చేసినప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలామంది వారించారు. రమకృష్ణ అమ్మవారి క్యారెక్టర్ వేయడం ఏంటి, గ్లామరస్ క్యారెక్టర్లు వేస్తుంది, బొడ్డు చూపిస్తుంది, చాలా వల్గర్ డ్రెస్ వేస్తుంది, ఇలాంటి అమ్మాయిని తీసుకొచ్చి అమ్మవారి క్యారెక్టర్ వేస్తే సినిమా ఆడదు అని చెప్పి చాలామంది చెప్పారు. చెప్పినా కూడా కోడి రామకృష్ణ, శ్యాంప్రసాద్ రెడ్డి ఇద్దరు సాహసం చేసి అమ్మవారి క్యారెక్టర్ ఇచ్చారు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత రమకృష్ణని ఒక కొత్త కోణంలో ప్రేక్షకులు చూశారు. అమ్మవారంటే ఇలాగే ఉంటుందా, రమకృష్ణ అంత టాలెంట్ ఉందా, ఇంత నటన ఉందా అని చెప్పేసి ఆ రోజు గుర్తించినటువంటి మొట్టమొదటి సినిమా అమ్మోరు తర్వాత రమకృష్ణలో ఒక గ్లామర్ క్యారెక్టరే కాదు, ఒక మంచి ఆర్టిస్ట్ ఉన్నారని చెప్పి ప్రేక్షకులకే కాదు డైరెక్టర్లకు కూడా తెలిసింది. సో ఈ సందర్భం వచ్చేటప్పటికి ఏమైందంటే ఆవిడ ఏజ్ ఒక మిడిల్ ఏజ్కి వచ్చింది. అంటే హీరోయిన్ నుంచి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారేటువంటి సందర్భం వచ్చేసింది. వచ్చినప్పుడు అక్కడ ఆవిడకి ఇక కెరీర్ అయిపోతుంది అనుకున్నటువంటి సమయంలో ఆవిడ పెళ్లి కూడా ఆ విధంగానే జరిగింది. చంద్రలేఖ అనేటువంటి సినిమాలో నాగార్జున కృష్ణవంశీ దానికి డైరెక్షన్. కృష్ణవంశీ ఆ సినిమాకి డైరెక్ట్ చేసిన సమయంలో వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఏర్పడి కృష్ణవంశీని పెళ్లి చేసుకుంది. ఎప్పుడు కూడా నేను ఒకటే గుర్తుపెట్టుకో మహేష్, చాలామంది ఆర్టిస్టుల్లో పెళ్ళి ఒక మలుపు తిప్పుతుంది. అది మంచిగానే దారితీస్తుంది లేదా నెగిటివ్గానే దారితీస్తుంది. కానీ వీళ్ళ పెళ్ళి బాగానే జరిగినా కూడా వీళ్ళ మధ్య వైవాహిక సంబంధం అన్యోన్యంగా సజావుగా అయితే జరగల. ఇప్పటికే వాళ్ళు విడాకులు తీసుకోలేదు. కానీ అన్యోన్యంగా అయితే లేదని అందరికీ తెలుసు. వాళ్ళు బయట వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరిద్దరూ విమర్శించుకోరు. కానీ సినిమా ఇండస్ట్రీలో అందరికీ తెలుసు ఏంటంటే కృష్ణవంశీ దిగు నుంచి దూకి దిగి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి మనిషి రమకృష్ణని పెళ్లి చేసుకొని అనేకమైనటువంటి సినిమా హీరోయిన్స్తో ప్రేమలో పడ్డాడు, మహేశ్వరితో ప్రేమలో పడ్డాడు, చార్మితో మంచి స్నేహ సంబంధాన్ని పెంచుకున్నాడు. అంటే ఒక భార్య ఏదైతే కోరుకోదో ఆ పనులన్నీ కూడా కృష్ణవంశీ చేశాడు. చేసేటప్పటికీ ఏం చేసినా కొంతవరకు తట్టుకుంటుంది, తర్వాత తట్టుకోలేదు. తర్వాత తను సంపాదించినటువంటి ఆస్తిలో కొంత భాగం ప్రొడక్షన్లో కూడా కృష్ణవంశీ చేసి కొంత డబ్బులు పోగొట్టుకున్నారు.
పోగొట్టుకున్న తర్వాత ఆర్థిక సంబంధాలు ఎప్పుడూ కూడా మనిషిని దూరం చేస్తాయి. ఒక పిల్లాడు పుట్టిన తర్వాత ఆవిడ చెన్నైలో ఉండటం ప్రారంభించింది. ఇంకా ఆవిడ సినీ జీవితం ఇంకా చర్మాంకానికి వెళ్ళిపోతుంది అనుకున్నటువంటి తరుణంలో మరొక అవకాశం వచ్చింది. ఆ అవకాశం ఏంటంటే నరసింహ. రజనీకాంత్ ఆ సినిమాలో హీరో అయితే అసలైన హీరో రమ్యకృష్ణ, నీలాంబరి క్యారెక్టర్. ఆ నీలాంబరి క్యారెక్టర్ డిజైన్ చేసింది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో బయటకు చెప్పకపోయినా జయలలితని గుర్తుపెట్టుకుని ఆ పాత్రని డిజైన్ చేశారు. అప్పటికి రజనీకాంత్కి జయలలితకి మధ్య పోలీస్ గార్డెన్ దగ్గర గొడవ వచ్చింది. రజనీకాంత్ వెహికల్స్ పోలీస్ గార్డెన్ దగ్గర ఎక్కువగా ఉండడంతో జయలలిత అబ్జెక్షన్ చెప్పింది. దాంతో రజనీకాంత్కి జయలలితకి మధ్య క్లాష్ వార్ స్టార్ట్ అయింది. అందుకనే ఆ సినిమాలో కొన్ని డైలాగ్స్ జయలలితను ఉద్దేశించి పెట్టినట్టుగా మనకు కనబడుతుంది. అంటే ఆ సినిమాలో నీలాంబరి క్యారెక్టర్ రజనీకాంత్ క్యారెక్టర్ని డామినేట్ చేస్తూ ఉంటుంది చివరి వరకు కూడా. అయితే ఈ సినిమా పూర్తి అయిపోయి రిలీజ్ అయ్యే టైంకి తమిళనాడు ఇండస్ట్రీలో ఒక పేరు వచ్చింది. ఏంటంటే రజనీకాంత్ని డామినేట్ చేసి రమ్యకృష్ణ నీలాంబరి క్యారెక్టర్ చేసింది, ఇంకా తమిళనాడు ఇండస్ట్రీలో తను ఉండదు, వెళ్ళిపోతుంది అన్నటువంటి భావనలో ఆ రోజు ఉన్నారు. ఎందుకంటే హీరో డామినేషన్ ఎవరు ఒప్పుకోరు, అందులో హీరోయిన్ డామినేషన్ చేసి అసలు ఒప్పుకోరు. కానీ ఆ సినిమా అన్యాయంగా రిలీజ్ అయ్యి అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ సూపర్ డూపర్ హిట్ అయింది. ఒక్కసారి రమ్యకృష్ణ విశ్వరూపం ప్రేక్షకుల మీద కనబడింది. డైరెక్టర్లు కూడా ఆవిడలో ఇంత మంచి ఆర్టిస్ట్ ఉన్నారా అని చెప్పేసి అర్థం చేసుకొని ఆ తర్వాత చాలా ప్రధానమైనటువంటి క్యారెక్టర్లు ఆవిడ వేసుకుంటూ వచ్చారు. సో ఆ మైలురాయిల పరంపరలో నేను చెప్పాను కదా, ఫస్ట్ ఆవిడ నటించిన కంచుకోగడ శ్రీదేవి నటించవలసినటువంటి సినిమా బాహుబలి. అసలు బాహుబలిలో రాజమాత క్యారెక్టర్ని శ్రీదేవి పెడదామని చెప్పి అనుకున్నారు. కానీ శివగామి క్యారెక్టర్ని చాలా ఆలోచించి చివరికి రాజమౌళి రమ్యకృష్ణని ఎన్నుకోవడం జరిగింది. సో రమ్యకృష్ణ ఆ సినిమాకి ఎంత ప్లస్ పాయింట్ అయిందో మన బాహుబలి 1 చూసినా బాహుబలి 2 చూసినా అసలు రమ్యకృష్ణ లేనటువంటి బాహుబలిని మనం ఊహించుకోలేం. ఆవిడ నటన చాలా పీక్ పీరియడ్కి వెళ్ళిపోయి వరల్డ్ వైడ్ రమ్యకృష్ణ అంటే ఇలా ఉంటుందా, రాజమాత అంటే ఈవిడైనా అని చెప్పేసి చేసేటువంటి అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఆవిడ వేసి తన కెరీర్లో తన నటన పరాకాష్ఠకు తీసుకెళ్ళినటువంటి సినిమా బాహుబలి. సో నటన ఆవిడ నిరూపించుకున్నారు. అంతవరకు ఆవిడ ఏమన్నారు, ఐరన్ లెగ్ అన్నారు, ఆ తర్వాత గోల్డెన్ లెగ్ అన్నారు, ఆవిడ మించిన నటి లేరన్నారు. సో ఈ సందర్భంలో పర్సనల్ కెరీర్ చేసుకున్నప్పుడు భర్తతో దూరంగా ఉండటం, పిల్లాడు పెంచుకుంటూ ఉన్నారు. ఆవిడ నమ్మకం అనేది అది ప్రధానమైనటువంటి వ్యక్తిత్వం. నమ్ముతారు ఎక్కువ. నమ్మినప్పుడు తను నమ్మినటువంటి ఒక పని మనిషి, బాగా నమ్మినటువంటి పని మనిషి, ఆవిడకి మొత్తం ఆస్తికి సంబంధించిన బంగారం కానీ మిగతా అన్ని డబ్బులు కానీ అన్నీ బాగా తెలుసు. అలాంటి మనిషి ఆవిడకి తెలియకుండా ఆ డబ్బులు నగలు తీసుకుని పారిపోయింది. పారిపోతే తను సంపాదించిన ఆస్తిలో చాలా బాగా ఆవిడ పోగొట్టుకుంది. అందులో అది దొరకలేదు. జనగా ఎందుకు కొన్ని బయటకు చెప్పుకోరంటే బ్లాక్ మనీ అని బయటకు చెప్పుకోరు. వైట్ మనీ పోతే నాకు కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు, బ్లాక్ మనీ పోతే చెప్పుకోరు. ఆ విధంగా కొన్ని డబ్బులు పోగొట్టుకున్నారు. ఆ తర్వాత ఆవిడ సీరియల్స్లోకి వెళ్ళారు, టాక్ షోలకు వెళ్ళారు. అందులో కూడా కొంత ఆవిడ నష్టమే వచ్చింది, సక్సెస్ బాట జరగల. అదే టైంలో ఆవిడ ఒక టాక్ షో నిర్వహిస్తున్నప్పుడు మంజులని ఒక ప్రముఖ హీరోయిన్ ఉంది, ఆవిడ ఇప్పుడు లేరు, వాళ్ళ పెద్ద కూతురు వనిత అని ఉంది. ఆ వనిత టాక్ షో మధ్యలోనే వాళ్ళిద్దరికి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి గొడవ జరిగి ఆ టాక్ షో మధ్య నుంచి లేచి వెళ్ళిపోయింది వనిత. అదే టైంలో రాధిక కూడా టీవీ సీరియల్స్ నిర్మాణం చేస్తున్నారు. మొత్తానికి అచ్చిరాలనేటువంటి ఆ ఫీల్డ్లో ఆవిడ కూడా క్లిక్ కాలేకపోయారు. దాంతో ఒకనొక స్టేజ్ వచ్చేప్పటికి రమ్యకృష్ణ దగ్గర డబ్బులు అనేవి లిక్విడిటీ లేదు, సినిమాలు లేవు. ఆ టైంలో ఒకే ఒక వ్యక్తి
ఆవిడకి అండగా నిలబడ్డాడు. ఇప్పుడు కూడా జీవితంలో దేవుడు అనేవాడు దేవుడి రూపంలో రాడు, మనిషి రూపంలో వస్తాడు. అలాగే తనతో పాటు అలో బ్రదరు, తొలినాడులో సంకీర్తన, ఇలాంటి సినిమాల్లో నటించినట్టు నాగార్జున రామకృష్ణకి హెల్ప్ చేయడం జరిగింది. చాలా హెల్ప్ చేశారు రామకృష్ణకి. తర్వాత సోగ్గాడే చిన్నాయన ఇలాంటి సినిమాలు వచ్చాయి, అందులో కూడా బుక్ చేయడం జరిగింది. సో ఆ కెరీర్ని మళ్ళీ ఒక స్థాయికి నిలబెట్టింది అన్నపూర్ణ స్టూడియోస్, అలాగే అక్కినేని నాగార్జున. దాంతో ఆవిడ ఆర్థికంగా నిలబడి తర్వాత ఏం చేశారంటే భర్తకు దూరంగా ఉంటున్నా కూడా భర్త కూడా రంగస్థలం అని చెప్పేటువంటి సినిమా తీసినప్పుడు ప్రకాష్ రాజ్ సరస్సుని రామకృష్ణ కూడా నటించారు. అందులో కూడా తన టాలెంట్ అంటే ఏంటో కూడా నిరూపించుకున్నారు. సో ఒక విధంగా భర్త దూరంగా ఉన్నా మంచి సినిమా రంగస్థలం. అలాగనే వాళ్ళు దూరంగా ఉన్నా విడాకులు తీసుకోలేదు. కొడుకు గురించి, కొడుక్కి తండ్రి ప్రేమ కావాలి, తల్లి ప్రేమ కావాలి, అలా ఒక బ్రాడ్ మైండ్ నేచర్తో బయటకి ఎప్పటికీ వాళ్ళు చెప్పుకోరు. వాళ్ళకున్న తప్పులు ఇద్దరు ఒకరినొకరు విమర్శించుకోరు. ఎప్పటికీ కూడా హుందాగా తన కుమారుడితో మంచి క్యారెక్టర్స్ ఎప్పటికీ చేసేటువంటి సత్తా ఉన్నటువంటి హీరోయిన్ ఎవరంటే రామకృష్ణ. ఇప్పటికి వచ్చి ఎంతకాలమైంది? ఎప్పుడో 83, 84లో వచ్చింది ఆవిడ. ఇప్పటికి 2024. ఇంతకాలం ఒక ఆర్టిస్టు సుదీర్ఘ కాలం ఇప్పటికీ కూడా క్యారెక్టర్లు చేస్తామన్న మహేష్ బాబు సినిమాలో కూడా నటించారు ఆవిడ తల్లిగా. సో ఇప్పుడు తల్లి క్యారెక్టర్స్ కూడా వచ్చారు. ఇటు తమిళ్లో కానీ తెలుగులో కానీ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ వేయాలన్నా, ఒక తల్లి క్యారెక్టర్ వేయాలన్నా, ఒక రాజకీయ నాయకురాలు గెటప్లో వేయాలన్నా డైరెక్టర్స్కి ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే రామకృష్ణ. సో రామకృష్ణ చాలా కష్టాలు ఎదుర్కొన్నారు, ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొన్నారు, అవమానాలు ఎదుర్కొన్నారు, ఏసినప్పుడు ఎదుర్కొన్నారు, అనిపించుకున్నారు. అన్న చోట నీ అంత గొప్ప నటి లేరు, నువ్వు మహానటివి అని కూడా అనిపించుకున్నారు. జీవితంలో డబ్బులు సంపాదించారు, పోగొట్టుకున్నారు, మళ్ళీ సంపాదించుకున్నారు. కాబట్టి ఇందులోంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే యువత కానీ మన ప్రేక్షకులు కానీ సినిమాల్లో కూడా ఉండే మనుషులు వాళ్ళకంటే పాజిటివ్ యాటిట్యూడ్ని మనం డెవలప్ చేసుకుంటే మన జీవితంలో కూడా ఇలాంటి కష్టాలు వస్తాయి, వాటిని కూడా మనం ఎదురీది విజేతగా నిలవచ్చు అని చెప్పేసి ఒక చెప్పే ప్రయత్నమే ఈ ఎపిసోడ్. సో అందరూ కూడా రామకృష్ణ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక సినిమా రోల్ గురించి మాట్లాడుకుందాం సార్. థ్యాంక్ యూ సార్.